అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. కెనడా యాక్చువల్గా బర్నింగ్ టాపిక్. రీసెంట్గా కెనడాలో కూడా ఈ ప్రొటెస్ట్లు అవి జరిగినాయి. వాళ్ళు కూడా టేక్ బ్యాక్ కెనడా అని స్టార్ట్ చేశారు. కానీ అది యూకేలో తర్వాత యూరోప్లో జరిగినంత, ఆస్ట్రేలియాలో జరిగినంత హీట్ క్రియేట్ చేయలేదు. అంత సక్సీడ్ అయితే కాలేదు. కానీ యాక్చువల్గా రకరకాలుగా ఈ కెనడియన్స్ మాత్రం బీభత్సంగా ఈ ఇండియన్స్కి ఎగైనెస్ట్గా అయితే బాగా వీడియోలు పెట్టడము, తర్వాత వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడము, ఇదంతా జరిగింది. బట్ ప్రజెంట్ స్టూడెంట్ వీసాస్ యాక్చువల్గా మొన్న ఏదో ఒక రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చిందనమాట. 80% ఆఫ్ ది స్టూడెంట్ వీసాస్ కెనడాకి రిజెక్ట్ అవుతున్నాయట. యాక్చువల్గా కెనడా రూట్ కూడా ఆల్మోస్ట్ ఇంకా దాదాపు క్లోజ్ అయిపోయినట్టే. చాలామంది కెనడా ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే, ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడ చలి బాగా ఉంటుంది. ఇప్పుడు టొరంటో లాంటి కొన్ని ఏరియాల్లో, మెయిన్ ఏరియాల్లో బాగానే ఉంటుంది. కానీ సమ్మర్ వింటర్ కలిపి ఉంటుంది. కొన్ని ఏరియాలకు పోతే ఇంకా -25, -30 ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి అనమాట కొన్ని చోట్ల. అందుకని చెప్పి చలి ప్రదేశం అని చెప్పేసి ఎక్కువ కెనడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇక అమెరికా ఇక మన బ్లడ్లో పుట్టినటువంటిదే అమెరికా గనక ఒకవేళ వెళ్ళటం కుదరకపోతే ఎట్లో గొట్ల కెనడాకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హైదరాబాద్కి నల్లగొండ దగ్గర కదా, రాజమండ్రికి హైదరాబాద్ దూరం కదా. ఎట్లో గొట్ల మనం రాజమండ్రి నుంచి నల్లగొండ దాకా వచ్చి పడ్డాం అనుకోండి, హైదరాబాద్ ఏముంది పక్కనే కదా. ఏదో ఒక టైం చూసుకొని ఎట్లో గొట్ల చూసి ఆ టోల్ గేట్ దగ్గర నుంచి అటో ఇటో తప్పించుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అన్న ఒక థాట్ తోటి చాలామంది కెనడా వస్తుంటారు అనమాట. మీకు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా చూడండి, కెనడా రూట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మెక్సికో రూట్ నుంచి వచ్చేవాళ్ళు, కెనడా రూట్ నుంచి వచ్చేవాళ్ళు. సో అది పరిస్థితి. యాక్చువల్గా కెనడాలో 80% స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇన్ని రోజుల నుంచి ఎలా నడిచింది అంటే ఈ స్టూడెంట్ వీసాల వ్యవస్థ, ఎవరెవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరూ సలహాలు వాళ్ళే ఇస్తారు, తప్పుడు దారి వాళ్ళే పంపిస్తారు, తప్పుడు డాక్యుమెంట్లు వాళ్ళే సృష్టిస్తారు, లేని ఐడియాలు వాళ్ళే ఇస్తారు, డబ్బులు కూడా చివరికి వాళ్ళే బ్యాంకులో వేస్తారు. సో ఇవన్నీ జరిగినాయి అనమాట. సింపుల్గా ఒక ఫేక్ స్టూడెంట్ కెనడాకి వెళ్ళేటువంటి ప్రాసెస్ చెప్తా. ఆల్మోస్ట్ సిమిలర్ యూకే, యూరోప్, యుఎస్. బట్ ఇది ఏంటంటే, మీరు డిగ్రీ చదువుకున్నారనుకోండి, ఫర్ సపోజు ఇంగ్లీష్ రాదు సరిగ్గా, ఏదో ఏబిసిడి నేర్చుకుంటాము వచ్చింది, ఐఎల్టీఎస్ ఏదో రాయాలి, లేకపోతే టోఫెల్ రాయాలి, లేకపోతే జిఆర్ఈ రాయాలి, ఆర్డర్ రాపిచ్చేస్తాడు. ఓకే, ఫస్ట్ థింగ్ ఫేక్. డిగ్రీ పాస్ కాలే, ఏందన్నా చపాకే ఆవో టప్ కొట్టేస్తాడు, సర్టిఫికేట్ రెడీ, ఏం కావాలి డిగ్రీ. మొన్న ఎంబీబీఎస్లో ఒక డైలాగ్ ఉంటుంది, డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా అంటే, నువ్వు ఫస్ట్ ఇంటర్ పాస్ కావాలంటే టీకే శామ్ తక్ సర్టిఫికేట్ రెడీ అంటాడు అనమాట. एडमिशन चाहिए, HSC परसेंटेज क्या है? बोले तो 12th स्टैंडर्ड 12वीं में कितना मिला? ये डॉक्टर बनने के लिए कितना मांगता है? कम से कम 90%. हाँ तो मिला ना, क्यों सर्किट? हाँ मिला शाम तक सर्टिफिकेट मिलेगा, उसका टेंशन नहीं है. అట్లుంటుంది అన్నట్టు. సో సర్టిఫికేట్ తెచ్చేయడం, ఎంసెట్ ఎగ్జామ్ రాసి శామ్ తక్ సర్టిఫికేట్ రెడీ అనమాట సాయంత్రానికల్లా. అలాగా దానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా ఇస్తారు. అంటే జెన్యున్గా వెళ్ళే వాళ్ళని పక్కన పెట్టండి, నేను చెప్పేది ఈ అడదారులు వెళ్ళే వాళ్ళు. సర్టిఫికేట్ తర్వాత ఏం కావాలి, నెక్స్ట్ బ్యాంకులో డబ్బులు. దీనికి కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. ఏంటి అంటే, మీకు ఒక 30 లక్షలు 40 లక్షలు వీసా కోసం బ్యాంకులో వేస్తారు. దానికి రోజుకు 10 రూపాయలు వడ్డీయో 20 రూపాయలు వడ్డీయో. నేను ప్రత్యక్షంగా ఒక పర్టికులర్ తెలిసిన కన్సల్టెన్సీ ఏజెంట్ కన్సల్టెన్సీ వాడెవర్ ఇట్ ఈస్, వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో ఇలా కూడా జరుగుతుందా అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఈ అంతా జరుగుతుంటే ఆహా నిజమేనేమో అని నాకు అర్థమైందనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు వేస్తారు బ్యాంకులో, వేసేసి ఒక 3 days 5 days మీరు వీసాకి వెళ్ళినప్పుడు మీ అకౌంట్లో 40 లక్షలు 50 లక్షలు ఉంటే, ఈ దీంట్లో బ్యాంక్ వాళ్ళు వీళ్ళు కలిపి అంతా ఇదంతా ఒక సిండికేట్ అనమాట. ఆ డబ్బులు దాంట్లో వేయటము, మీరు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారు, స్టేట్మెంట్ తీసుకొని స్టాంపింగ్కి వెళ్తారు, స్టాంపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. డబ్బులు 3 రోజులు 4 రోజులు వేసినందుకు 10 రూపాయలు వడ్డీయో 15 రూపాయలు వడ్డీయో 20 రూపాయలు వడ్డీయో ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటారు అనమాట. ఆ తర్వాత ఇక వీళ్ళు వీసా వచ్చింది, ఇక బట్టలు సర్దుకుంటారు, పోతారనమాట. సో మెయిన్ ఇక అక్కడ దిగిన తర్వాత ఎట్లా కొట్ల కాలేజీ అవి చూపిస్తారు, బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇవి జరిగిన ఏ స్కాములు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అంటే, హీట్ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు,
యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫిల్టర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇన్ని రోజుల నుంచి ఈ ఫిల్టర్ చేయకుండా అందరినీ రానిచ్చేశారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ ఎవరెవరైతే ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ కాకుండా జెన్యున్గా పాపం మంచిగా చదువుకోవాలనుకుని వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా వెళ్తారు. వాళ్ళ దగ్గర డిగ్రీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ప్రాపర్గా అన్నీ ఉంటాయి. వాళ్ళు మంచి యూనివర్సిటీలో సెలెక్ట్ అవుతారు, వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు, జాబులు చేసుకుంటారు. ఆ సెక్షన్ అంతా ఓకే, గుడ్ బాయ్స్, వాళ్ళని పక్కన పెట్టేసేయచ్చు మనం. ఇప్పుడు ప్రాబ్లం ఈ 80% రిజెక్షన్స్లో ఉండేటువంటి బ్యాచ్ అంతా నేను చెప్పింది అనమాట. ఒక ఫేక్ డిగ్రీనో దొరికిపోతాడు వాడు, బ్యాంక్ స్టేట్మెంట్స్ దొరికిపోతాడు వాడు. ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు వీసాకి అప్లై చేసుకుంటారు, స్టాంపింగ్ వెళ్ళడానికో దేనికో అప్లై చేసుకుంటారు. అప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అప్పుడు దాంట్లో ఉన్నటువంటి డబ్బులతోటి బ్యాంక్ స్టేట్మెంట్ పెడతారనమాట. ఒక నెల రోజులు టైం పట్టింది అనుకోండి మీరు అపాయింట్మెంట్ ఇవ్వడానికి. వీడి నెల రోజులు డబ్బులు ఉంచాలంటే మళ్ళా ఎక్స్ట్రా అవుతుంది కదా వడ్డీ, అందుకని అటు తీసేసుకుంటాడు. మళ్ళీ వెళ్ళడానికి 2 రోజుల ముందు మళ్ళీ వేస్తాడనమాట. కాకపోతే వాళ్ళు అప్పటి స్టేట్మెంట్ ప్రకారమే ఇంటర్వ్యూ చేశారనుకోండి, డబ్బులు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే 2 నెలలైనా 3 నెలలైనా మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్ కొత్తది తీసుకురా అంటున్నారు. అంటే మీరు ఆ కొత్త బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు చూస్తే డబ్బులు విత్డ్రా చేసినట్టు, డబ్బులు వేసినట్టు ఉంటాయి కదా. సో వాళ్ళకి అర్థమైపోద్ది ఇది ఫేకు, డెఫినెట్గా ఫేక్ అని తెలిసిపోతుంది వాళ్ళకి. మెయిన్ ఫేక్ ఎక్కడ తెలుస్తాయి అంటే బ్యాంక్ స్టేట్మెంట్ల దగ్గరే చాలామంది దొరికిపోతారు అనమాట. డబ్బులు ఉండి జెన్యున్గా వెళ్ళాలనుకున్నవాడు కొన్ని రోజులు మెయింటైన్ చేస్తారు దాన్ని. సో ఇప్పుడు ఇలాంటివన్నీ ఈ డిగ్రీలు, తర్వాత లెటర్లు, తర్వాత ఎస్ఓపీలు, మనం చదువుకున్న చదువు, మనం రాసేటువంటి ఎస్ఓపి మ్యాచ్ కాకపోవటము. సో ఇవన్నీ డీప్గా చూస్తున్నారు ఇప్పుడు. ప్లస్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఏదో ఒక యూనివర్సిటీలు, కెనడా వెళ్ళటం కోసం మీరు ఎత్తుకునేటువంటి ఆ మారుమూల పల్లెటూర్లలో ఉండేటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అలాంటి యూనివర్సిటీస్లో అప్లై చేస్తే ఇంకా వీళ్ళు అక్కడికి జాబులు చేసుకోవడానికి పార్ట్ టైం జాబులకి వెళ్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోయి వీసాలు ఇవ్వట్లేదు. సో ఈ కేటగిరీ అంతా 80% అనమాట. 20% ఏంటంటే టాప్ యూనివర్సిటీలు, బెస్ట్ యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళకి వీసాలు వస్తున్నాయి, వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వాళ్ళు నో ప్రాబ్లం. ఈ 80% వాళ్ళు కూడా ఒకవేళ దీంట్లో మీరు ఎవరన్నా ఫేక్ చేసి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మాత్రం జెన్యున్గా మీరు ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏజెంట్లను నమ్మకండి. ఫస్ట్ థింగ్, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకోకండి. మీ దగ్గర జెన్యున్గా సర్టిఫికేట్లు ఉంటే, జెన్యున్గా డబ్బు ఉంటే, బ్యాంక్ లోన్ తీసుకుంటే వెళ్ళండి. మీ కెరీర్ పాడు చేసుకోకండి. ఒక్కసారి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత డిపోర్ట్ అయినా, లేదు వీసా రాకపోయినా, ఇవన్నీ ఏజెంట్కి పెట్టినటువంటి ఖర్చు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. వాడికి కాలేజీలు కమిషన్స్ ఇస్తారండి. వాడు రెండు వైపుల నుంచి దొబ్బేస్తారు పైసలు వీళ్ళు. మనము వీసా అప్లై చేసుకునేటప్పుడు మన దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే దొంగ టోఫెల్ జిఆర్ఈ రాయించడానికి కానీ, లేకపోతే దానికి డబ్బులు దొబ్బేస్తారు. అక్కడ కాలేజీలలో అవన్నీ ఫాల్తు కాలేజీలు కదా, వాళ్ళకి ఏంటంటే ఒక 10 మంది వచ్చినా చాలే అన్నట్టు వాళ్ళు కమిషన్ ఇస్తుంటారు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, దాన్ని బట్టి ఉంటుంది, మన ఫీజుని బట్టి ఉంటుంది. అక్కడ తీసుకుంటుంటారు అనమాట. సో వాళ్ళకి అటు ఇటు డబ్బులు వస్తే రేపు పొద్దున పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోయినా, లేదు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఎవరు నష్టపోతున్నారు? ఈ స్టూడెంటే నష్టపోతున్నాడు. మీకు ఒకవేళ కాలేజీలో సీట్ రాకపోతే కాలేజీ ఫీజు వాళ్ళు వాపస్ ఇస్తుండొచ్చు, బట్ ఈ పెట్టిన ఖర్చు అంతా పోయింది కదా. కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాగ మీరు ఈ రూట్లో వెళ్ళకండి. వెళ్ళినా సక్సెస్ అవ్వలేరు. ఆ రోజులు పోయినాయి. ఒకానొక రోజుల్లో సక్సెస్ వచ్చింది, వెళ్ళారు, ఎట్లా కొట్ల కష్టపడ్డారు, వర్క్ పర్మిట్లు వచ్చినాయి, సెటిల్ అయ్యారు, ఏదో చేసుకున్నారు, అయిపోయింది. దోస్ డేస్ ఆర్ గాన్. ఇప్పుడు ఏంటంటే జెన్యూన్గా చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఉండేటువంటి దారులు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే వీసా రాదు. ఓకే, రీజనబుల్లీ కొద్దో గొప్ప టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎస్ఓపి టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్, అంటే మీకు మీరు చదివినటువంటి కోర్సుకి, మీరు వెళ్ళేటువంటి కాలేజీని మీరు జస్టిఫై చేసుకొని నేను ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పగలిగితే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, లేదు అంటే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఫండింగ్ వైజ్గా చూసుకుంటే ఒక 6 months ప్లస్ అట్లీస్ట్ మీ అకౌంట్లో కాన్స్టెంట్గా డబ్బులు మెయింటైన్ చేయండి. బ్యాంక్ లోన్ తీసుకుంటే అదొక డిఫరెంట్ స్టోరీ. కొంతమంది ఏంటంటే లోన్ తీసుకోకుండా
ఈ డబ్బులు ఇందా నేను చెప్పాను చూసారా, బ్యాంకులో వేస్తారో డబ్బులు ఉన్నాయని చూపిస్తారు. అలా మీకు మీ దగ్గర ఉన్నాయి డబ్బులు, మీ ఫాదరో తాతయ్యో నాన్నయ్యో ఎవరో మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 50 లక్షలు 1 కోటి రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాన్స్టెంట్గా కొన్ని నెలలు మెయింటైన్ చేయండి దీన్ని. ఒక 6 నెలలో 7 నెలలో 8 నెలలో మీకు ప్లాన్ ఉంది, మీకు నెక్స్ట్ ఇయర్ కెనడా వెళ్దాం అనుకున్నారు, ఈ ఇయర్ మంచి చక్కగా మెయింటైన్ చేసుకోండి డబ్బులు. తర్వాత మీరు ఈ ఏదైతే జిఆర్ఈలు టోఫెల్ ఐల్స్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో కష్టపడి చదువుకొని రాయండి. దొడ్డిదారిలో వెళ్ళకండి. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయినో ఇంగ్లీష్ ఏరియాల్లో అన్నామంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా చూశారు కదా, అమెరికాలో వాడు ట్రక్ టర్నింగ్ తిప్పుతా కారు వచ్చి గుద్ది 3 చనిపోయిన అతను, వాడికి ఇంగ్లీష్ రాదంట. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే సైన్లు గుర్తుపట్టలేకపోతున్నాడంట. అంటే మనం ఇంగ్లీష్ దేశానికి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ రాకుండా వెళ్ళడం అనేది అది చాలామంది ఉన్నారు. నో ఇంగ్లీష్ అంటారు అనమాట. మీరు ఇంగ్లీష్ నయాత భయ్ హిందీమే బాత్ కరో అంటుంటారు. అంటే ఏంటంటే మనం అటు మాట్లాడాలంటే హిందీలో మాట్లాడాలి, మనకు ఆ భాష రావాలన్నమాట. సో అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నేర్చుకోండి, మీరు ప్రాపర్గా ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు కంపల్సరీ ఈ ఎగ్జామ్స్ మీ ఓన్గా ప్రిపేర్ అయ్యి రాయండి. ఇవాళ కాక రేపు వెళ్ళండి బై కెనడా, నష్టమైంది ఇప్పటికిప్పుడు పోయి పీకేది ఏముంది అక్కడ. ఈ సంవత్సరం కాక నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఎగ్జామ్ రాయండి, మీ మార్క్ షీట్స్ అవి పెట్టుకోండి, లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఏజెంట్ గాడిని నమ్మకండి, ఆన్లైన్లోకి వెళ్ళి మీరే అప్లై చేసుకోండి. లేదు అంటే ఎవరైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా సీనియర్లు, వాళ్ళని అడిగి ఎట్లా అప్లై చేయాలి ఏంటో కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి మీ ఓన్గా మీరు అన్నీ చేసుకుంటే 100% మీరు సక్సెస్ అయ్యి డెఫినెట్గా మీకు వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వెళ్ళి హ్యాపీగా చదువుకోండి, మంచిగా సెటిల్ కాండి. దొడ్డిదారులు దొక్కి ఏదో రకంగా పోయి కెనడాలో పడితే సాలరా నాయన అనుకుంటే తెల్లారి పొద్దున్నే తన్ని పెట్టి పంపించేస్తారు. దాంట్లో డౌట్ లేదు, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. ఇక్కడ ఒక పర్సంటేజ్ కనుక తీసుకుంటే 100 మందిలో 90 మంది ఇండియన్స్ ఉన్నారు, 10 మంది కెనడియన్స్ ఉన్నారు. అలా ఉంది ఇప్పుడు పొజిషన్. అందుకనే వాళ్ళకి రోజు రోజుకి బాగా కసి పెరిగిపోతుంది అనమాట ఇమిగ్రెంట్స్ మీద. ఓకే, అది ఫ్రెండ్స్, కెనడా 80% రిజెక్షన్ రేట్ ఉంది. ఎవరైనా స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి, జాగ్రత్తగా నేను చెప్పినటువంటి రూల్స్ అన్ని ఫాలో అయ్యి మీరు మంచిగా వీసా తెచ్చుకొని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా జాబ్ చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.